ఈరోజు ఒక చక్కని అంశాన్ని మీ ముందు ఉంచదాచాలని ఆశపడుతున్నాను. అదేంటంటే అబ్రహాము సంతానం ఎవరు? ఏంటమ్మా? అబ్రహాము సంతానము ఎవరు అని చాలా సందర్భాల్లో అబ్రహాము గారికి ఎంతమంది అని పిల్లలు? ఇద్దరు, ఇస్సాకు, ఇష్మాయిలు. ఏమండి? వీళ్ళ గూర్చి దేవుడు మాట్లాడుతూ అబ్రహాము గారు సంతానము అనగానే ఈ లోకానికి అర్థమయ్యింది ఎవరు అంటే వీళ్ళిద్దరని మనకు తెలుసు బాగా కదండి. కానీ ఒక అద్భుతమైన వివరణతో కూడినటువంటి ఒక ఆశ్చర్యకరమైన సంగతి బైబిల్లో రాయించాడు దేవుడు అబ్రహాము గారి సంతానం గురించి. ఈ ప్రపంచానికి తెలుసో లేదో, ఆ విధంగా పరిశీలన చేశారో లేదో తెలియదు, కానీ కొద్ది నిమిషాలు దాని మీద మనం నేర్చుకుందాం, ఆలోచిద్దాం. అబ్రహాము గారు ఆయనంటే దేవుడికి చాలా ఇష్టం. నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను. నేను అబ్రహాము గారి దేవుడను, ఇస్సాకు గారి దేవుడను, యాకోబు గారి దేవుడనని ఎవరు చెప్పుకుంటున్నారు? దేవుడు చెప్పుకుంటున్నాడు. అసలు చెప్పుకోవలసింది ఎవరు? నేను ప్రధానమంత్రి గారి బామ్మర్దిని అని ఎవరు చెప్పుకోవాలి? అమ్మా, నేను ప్రధానమంత్రి గారి బంధువునని ఎవరు చెప్పుకోవాలి? అంతేనా? లేదా ప్రధాని గారే చెప్తాడా పలానా నిడదవోల్లో ఉన్న డేవిడ్ గారు నాకు బంధువు అవుతాడని ఆయన చెప్తాడా? ఒక ఉన్నత పదవిలో ఉన్న వాళ్ళ గూర్చి బంధువుగా మనము గొప్పలు చెప్పుకోవాలి. పలానా వ్యక్తి ఎవరో తెలుసా? మా చిన్నాన్నగారి అబ్బాయి ఐఏఎస్ ఆఫీసర్ అని మనం చెప్తాం, ఆయన చెప్పడం. కానీ దేవుని మనస్సు ఎంత గొప్పదంటే, ఆయన మనసు ఎంత తగ్గింపు స్వభావం కలిగిన వాడంటే, నేను అబ్రహాము ఏంటిది దేవుడను, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని దేవుడు చెప్పుకుంటున్నాడు. అంటే దేవుడు ఒక మనిషిని మట్టి ముద్దతో చేసిన ఒక మనిషిని గూర్చి పరలోకములో ఉన్న దేవుడే సాక్ష్యముగా తనను గూర్చి సాక్షిగా మాట్లాడుతున్నాడు. అబ్రహాము అంటే నాకు ఎంత ఇష్టమో. ఏమండి, ఎవరైనా హంతకుడు పేరు చెప్పుకుని బతుకుతారేంటి? హంతకుడు పేరు చెప్పుకుని బతుకుతారా? ఏమండి, బతకరు, చెప్పరు. ఎందుకంటే సిగ్గోట్ల పని ఎందుకైనా అంటారు, అంతే కదా. కానీ దేవుడండి ఎలాంటి మంచి మనసు ఉన్నవాడు అంటేనండి, అబ్రహాము మంచివాడు. మనుషులు కూడా మంచివాడిని గురించి చెప్పుకునే బతుకుతారు. అయ్యా, ఎవరో తెలుసా ఆయన పేపర్లోకి వచ్చాడు చూసావా, 10 మందిని కాపాడాడు అంటున్నారు చూసావా, ఆయన ఎవరో కాదు మా చిన్నాన్నగారు అబ్బాయి అని చెప్తాం మనం. అంతేగాని అంతల గురించి మాట్లాడం మనం, అంతే కదా. అలాగే దేవుడు కూడా ఎలాంటి మనసు అంటే, ఒక మంచివాడిని గూర్చి గొప్పగా చెప్పుకుంటున్నాడు, నేను అబ్రహాము దేవుడను అని, ఇస్సాకు దేవుడును అని, యాకోబు దేవుడును అని. అబ్రహాము గారు అంత మంచిని సంపాదించాడా? దేవుని దృష్టిలో స్థానం సంపాదించాడా అంటే చాలా గొప్ప స్థానాన్ని సంపాదించాడు. చాలా గొప్ప స్థానం. విశ్వాసులకు తండ్రి అన్నాడు. నెక్స్ట్, చనిపోయిన వారు నేరుగా ఎక్కడికి వెళ్తారు? దేవుని కొరకు బ్రతికిన వారు
అబ్రహాము రొమ్మును ఆనుకునేయడానికి వెళ్ళిపోతారు ఫస్ట్. అంటే పరదేశుల్లో అబ్రహాము ద్వారానే ఆ పరదేశంలో ఉంటామన్నమాట. అబ్రహాము గారిని కలుసుకుంటామంట. ఫస్ట్ అబ్రహాము గారిని కలుసుకుంటాం పరదేశంలో. మోషే గారిని, ఇస్సాక్ గారిని, ఇంకా ఎందరైతే ఉన్నారో వాళ్ళందరం కలవం. ఫస్ట్ ఎవరిని కలుస్తాం అమ్మా? అబ్రహాము గారిని కలుస్తాం. కానీ పరలోకానికి వెళ్ళడానికి మాత్రం ఎవరి ద్వారా వెళతాం? యేసు ద్వారానే వెళతాం. పాతాళంలో పరదేశికి వెళ్ళాలంటే ఎవరి దగ్గరికి వెళతాం? ఫస్ట్ అబ్రహాము గారి దగ్గరికి వెళతాం. అంటే దేవుడు అబ్రహాము గారిని అంత ఉన్నత స్థానంలో పెట్టాడు. అది చెప్పడానికి. ఎందుకు అబ్రహాము గారికి అంత గొప్ప, అంత దేవుడికి, అంత దేవుని దృష్టిలో అంత స్థానాన్ని ఎందుకు సంపాదించాడంటే చాలా మంచివాడండి అబ్రహాము. ఎంత మంచివాడంటే, నువ్వు ఒక దేశాన్ని ఇచ్చాను అబ్రహాము, ఒక దేశాన్ని నీకు ఇచ్చాను, నువ్వు హ్యాపీగా ఉండని దేవుడు అనగానే కోటలు కట్టుకోలేదు, మిద్దులు మేడలు కట్టుకోలేదు, గుడారాలు వేసుకుంటూ సొంత దేశంలో, వాగ్దానం చేసిన దేశంలో బ్రతుకుతూ ఉన్నాను. ఏదో పరాయి దేశంలో ఉన్నాం మనము, ఈ దేశం మంద కాదు అన్నట్టుగా గుడారాలు వేసుకుని బ్రతికాడు అని రాయబడి ఉంది బైబిల్లో. పోనీ అలాగని ఆయనతో పోలేదు, ఇస్సాక్ గారిని కూడా అలాగే నేర్పాడు. ఇస్సాక్ గారికి ఆయనతో పోలేదు, యాకోబు గారికి కూడా అలాగే నేర్పాడు. అర్థమైందమ్మా? అందుకుని దేవుడికి నమ్మకమైన వాడుగా, ఇష్టమైన వాడుగా అబ్రహాము గారిని బైబిల్లో చూస్తాం ప్రేమైన వల్ల. అయితే అబ్రహాము గారికి మాత్రం ఒకటి వెళుతుంది. ఏంటో తెలుసా? పిల్లలు లేరండి. ప్రారంభంలో పిల్లలు లేరు. చూద్దాం ఒకసారి ఆదికాండం 14వ అధ్యాయం. లైట్ అయిపోయారు. ఒకసారి లైట్ వేసారా? కాంతి కనబడతలేదు. ఆదికాండం చూడండి ఒకసారి, 15వ అధ్యాయము 4వ వచనం చూడండి ఒకసారి. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున. అబ్రహాము గారు ఇక పైకి మీరు వెళితే పైనుండి చదవండి ఒకసారి. యెహోవా వాక్యము అబ్రహామునకు ఏది జరిగిన తర్వాత ఏంటంటే అర్థం ఏంటంటే, అక్కడ అర్థం ఏంటంటే అబ్రహాము గారిని దేవుడు చాలా ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే మణులు, మాణిక్యాలు, దేశాన్ని ఇచ్చాడు, బంగారము, వెండి అన్ని ఇచ్చాడు, బాగా ఇచ్చాడు. ఏమండి? అయినను బాధ ఒకటి మాత్రం మిగిలిపోయిందండి అబ్రహాం గారికి. అందుకుని చెప్తున్నాడు, నాయనా మీరు నాకు అన్నీ ఇచ్చారు, కానీ ఒకటి మాత్రం నాకు కొదువుగా ఉంది. దాని సందర్భాన్ని మాట్లాడుతూ చదవండి. దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెమును, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. కనుక అందుకు అబ్రహాము, ప్రభు అయిన యెహోవా నాకేమిచ్చిననేమి, అదుగో మీరు నాకు ఎంత ఇస్తే ఏం లాభం, మీరు నాకు ఎంత ఇస్తే ఏం లాభం, నాకేం లేదు, సంతానము లేదు నాయనా, సంతానము లేదు అని దేవుడి దగ్గర ఏమంటున్నాడు? అదిగోండి దమస్కు చెందినటువంటి ఎలియాజరు తన దగ్గర పనివాడండి. దమస్కు ఎలియాజరు అంటే గృహ నిర్వాహకుడు. అతనే నా పాస్ట్ అంతా వారసుడుగా ఉన్నాడు, అతనే పుట్టేస్తాడేమో అని చెప్తున్నాడు. నా ఆస్తికి వారసుడేమో, ఎందుకంటే నా పిల్లలు లేరు కదా.
అనగానే దేవుడు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. మరియు అబ్రాము, ఇదిగో మీరు నాకు సంతానము ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతను నీకు వారసుడు కాదు, నీ గర్భవాసమును పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. అప్పుడు ఏమన్నాడు చూడండి. మరియు ఆయన వెలుపలికి అబ్రహాము గారిని బయటికి తీసుకొచ్చి దేవుడు, నీవు ఆకాశము వైపు తేరు చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని. అంటే ఇదంతా జరుగుతుంది రాత్రిపూట. నక్షత్రాలు ఎప్పుడు కనపడతాయమ్మా? రాత్రిపూట కనపడతాయి. కాబట్టి ఇప్పుడు దేవుడు అబ్రహాము గారి దగ్గరికి వచ్చినప్పుడు ఈ జరుగుతున్న సంభాషణ ఎప్పుడు జరుగుతుంది? పగల కాదనమాట, రాత్రులు. అర్థమవుతుందమ్మా? ఒక్కసారి అబ్రహాం పైకి చూడొకసారి. నక్షత్రాలు కనపడుతున్నాయా? కనపడుతున్నాయి ప్రభువా. ఒక్కసారి నీ చేతనైతే ఆ నక్షత్రాలను లెక్కించు. నీ సంతానము అలాగగునని చెప్పాను. అతడు యెహోవాను. అబ్బా, అదండి నీతిగా ఎంచబడింది. దేవుని నమ్మాడు అబ్రహాము. అప్పుడు దేవునికి నీతిమంతుడిగా కనపడ్డాడు అబ్రహాము. దేవుడు మాటను నమ్మాడు, నీతిమంతుడు అయిపోయాడు అబ్రహాము. అబ్రహాం, నా మాట నమ్మావు కదా, నువ్వే నీతిమంతుడు అయ్యా. నీతిమంతుడు నువ్వే. ఏ నమ్మాడు మాట? ఏ మాట అది? చేతనైతే ఆకాశ నక్షత్రాన్ని నువ్వు లెక్కించు, అలాగూ నీ సంతానాన్ని నేను వృద్ధి చేస్తాను. బాగా వినాలి, చాలా వండర్ఫుల్గా ఉంటుందండి సబ్జెక్టు. నీ సంతానాన్ని వృద్ధి చేస్తానని. ఏమండి, మొత్తానికి అబ్రహాము గారు దేవుని మాట నమ్మాడు. నమ్మిన తరువాత భార్యతో మాట్లాడాడు. భార్య అవహేళన చేసింది, సారా గారు. ఇవన్నీ మనకు బాగా తెలుసు. తెలిసిన తర్వాత భార్య ఆగలేకపోయిందండి సారా. దేవుడు చెప్పాడు కదా, పిల్లలు పుడతారు అమ్మ కంగారు పడకని దేవుడు చెప్పాడా? ఒక అడుగు లేట్ అవ్వచ్చు అంతే, కానీ దేవుని వాగ్దానం చేశాడంటే దేవుడు అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈలోపు కంగారు ఆగక సారా గారు ఏం చేసిందంటే, ఐగుప్తురాలు ఆవిడ, ఎవరు? ఆగరు ఐగుప్తురాలు, ఈజిప్షియన్ ఆవిడ. తన దాసితో వెళ్ళిపో, తనను భార్యనుగా చేసుకో అని అబ్రహాము గారిని ఇబ్బంది పెట్టేసిందండి. 16:4 వచ్చింది చూడండి. ఆదికాండం 16:4 వచ్చింది. చదవండి. అతడు హాగర్తో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అమ్మా, గర్భవతి నైతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు తెలుసుకున్నప్పుడు దాని దృష్టికి నీచమైన దాన్ని అయితేని నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగా కానీ అబ్రహాముతో అనెను. ఇది మనకింత బాగా తెలుసు. హాగరు దేవుడు గర్భవతి అయింది కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, అమ్మ నువ్వు కంగారు పడకు, నువ్వు వెళ్ళిపోకు బయటికి, నీకు కూడా దేవుడు
న్యాయం చేస్తాడని చెప్పి నీ బిడ్డకు ఇష్మాయేల్ అని పేరు పెట్టు. అలా అని దేవుడు హాగరుతో వెళ్ళినటువంటి అబ్రహాము గారి సంతానముగా పుట్టినటువంటి ఇష్మాయేలు ఒకడు, దేవుడు వాగ్దానము చేసినటువంటి సారాకు ఇస్తాను, సారా ద్వారా వాగ్దాన పుత్రుడిగా ఇస్తానన్న చెప్పినప్పుడు సారా గర్భవతి అయింది. ఆ గర్భవతి అవగానే దేవుడు ఏం చేశాడు? అతను ఎవరు పుట్టారు? ఇస్సాకు పుట్టాడు. సారాకేమో ఇస్సాకు పుట్టాడు, హాగరుకేమో ఇష్మాయేలు పుట్టాడు. ఈ వీళ్ళిద్దరిలో వాగ్దాన పుత్రుడు ఎవరు? ఇస్సాకు. అంతే కదా? వీళ్ళిద్దరిలో వాగ్దాన పుత్రుడు ఎవరు? ఇస్సాకు. ఒక్కసారి గలతీ రాసిన పత్రిక చూడండి. ఒకసారి గలతీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 28వ వచనం చూడండి ఒకసారి. మనమును ఇస్సాకు వలె అంటే ఇస్సాకు ఎవరట? వాగ్దానమును బట్టి పుట్టిన కుమారుల వలె ఉన్నామని రాయబడి ఉంది. అంటే ఇక్కడ ఇస్సాకు ఎవరంటే వాగ్దానాన్ని బట్టి. ఎవరి వాగ్దానం ఇది? దేవుని వాగ్దానం. ఇష్మాయేలు గారు వాగ్దాన పుత్రుడు కాదు. సారా పొరపాటు పడి తొందరపడి హాగరుని పంపించింది, భార్యనిగా చేసుకోమంది. తర్వాత వాగ్దాన పుత్రుడుగా ఇష్మాయేలు అయితే కాదు. వాగ్దాన పుత్రుడు ఇష్మాయేలు కాదు, ఇస్సాకు మాత్రమే. ఇదంతా మనకు బాగా తెలుసు. ఏమండి? ఆకాశ నక్షత్రాలను చూడొకసారి. నీ సంతానము అలాగవుతుంది అన్నాడు. సంతానము అన్నాడా, సంతానములు అన్నాడా? అమ్మా, సంతానం అన్నాడా? కరెక్టేనా? కరెక్టే, మనసులో పెట్టుకోండి. ఇప్పుడు అబ్రహాము గారికి సంతానము అంటే ఒకడని వస్తుందా, ఇద్దరని వస్తుందా? అమ్మా, కాబట్టి మీకు ఎంతమంది అండి సంతానం? ఎంతమంది అండి అంటే నాకు ఇద్దరండి పిల్లలు అంటాడు. సంతానములు అంటే ప్లూరల్, సంతానము అంటే ఒకరు. అంతేనా? అయితే ఇస్సాకు ఇష్మాయేలు వీళ్ళిద్దరు కదా. మరి ఒకడు ఎందుకన్నాడు? సంతానము అంటే ఒకటే కదా లెక్క. వాగ్దాన పుత్రుడు ఒకటే కదా. అంతేనా? ప్లస్ ఆకాశ నక్షత్రములలా ఉంటుంది నీ సంతానము అన్నాడు. ఆకాశ నక్షత్రాలు చూడు అంటాడు. ఆకాశంలో ఎన్ని ఉన్నాయి నక్షత్రాలు? ఒకటి ఉందా? అంతకంటే ఎక్కువ ఉన్నాయా? అంతకంటే ఎక్కువ ఉన్నాయి. నీ చేతనైతే లెక్కించమన్నాడు. ఒకటి ఉంటే ఒకటని చెప్తాడు కదా. బాగా వినాలి. అంటే ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి నక్షత్రాలు. తీరా చూస్తే అబ్రహాము గారికి దేవుడు వాగ్దానం చేసిన కొడుకు ఎంతమంది? ఒకడే. మరి ఒకడే అన్నప్పుడు ఆకాశ నక్షత్రాలు చూడమన్నాడండి దేవుడు. ఆలోచించండి. అబ్రహాము గారికి ఒక్కడే వాగ్దాన పుత్రుడు. ఆయన ద్వారా ఇస్సాకు ద్వారా యాకోబుకు 12 మంది, ఇంకా అలాగలాగ ఇశ్రాయేలీయులు అలాగలాగ గోత్రాలు అలా విభాగింపబడ్డారు. భూమి మీద సంతానం విస్తరించబడింది. ఇవన్నీ మనకు బాగా తెలుసు. ఓకేనా? మూలానికి వెళుతున్నాం. మూలం చాలా జాగ్రత్తగా మీరు పరిశీలన చేయాలి. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. ఏమండి? అయితే అబ్రహాము గారు యొక్క సంతానము అనగానే ఏదో ఆకాశ నక్షత్రాలు చూసి చేతనైతే నువ్వు లెక్క పెట్టు, ఇసుక రేణువుల ఉంటాయి అన్నాడు మళ్ళీ కొన్ని సందర్భాల్లో. ఏమండి? అలాంటప్పుడు ఒక్కడే కదా వాగ్దాన పుత్రుడు, ఇస్సాకే కదా. అంతేనా? బాగా ఆలోచించండి. ఒక్కడే. మరి ఒక్కడే అన్నప్పుడు నక్షత్రాలు ఒక్కటిగా లేవే చాలా ఉన్నాయే. ఎలా అంటే ఇస్సాకు గారు కాదా? అబ్రహాము గారికి సంతానము ఇస్సాకు కాదా? ఇంకెవరైనా ఉన్నారా?
బాగా ఆలోచించాలి. ఏమండి, అబ్రహాము గారికి సంతానము ఇస్సాకు ఒక్కడైనా ఇంకా చాలామంది ఉన్నారా? చాలామంది ఉన్నారు గనుకనే ఒక్కసారి ఆకాశ నక్షత్రాలు చూడు అన్నాడు. అర్థమైందా? ఒకసారి ఆలోచించండి. అర్థమవుతుందండి? మనిషి జీవితం ఆవిరి మాటది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. అయితే అబ్రహాము సంతానం గురించి మనం మాట్లాడుతున్నాం. ఒకసారి ఆయన సంతానం ఎవరు అనేది మనం పరిశీలనలోకి వెళితే, అబ్రహాము గారికి వాగ్దానం చేయబడినటువంటి పుత్రుడు ఎవరు అంటే ఇస్సాకు గారు అని ఈ ప్రపంచానికి క్రైస్తవులుగా బ్రతుకుతున్న భూమి మీద ఈ సమాజానికి అందరికీ తెలుసు. అబ్రహాం గారి సంతానం ఎవరమ్మా? వాగ్దాన పుత్రుడు ఎవరమ్మా అంటే ఏం చెప్తారు? ఇస్సాకే చెప్తారు కదా. మంచిదండి. కానీ ఒక అద్భుతమైన విచిత్రాన్ని, ఒక సందర్భాన్ని మీకు చూపించాలని ఆశపడుతున్నాను ఈ రాత్రి. అబ్రహాము గారికి వాగ్దానం చేసిన పుత్రుడు ఇస్సాకు కాదండి. అబ్రహాము గారికి వాగ్దానము చేయబడిన పుత్రుడు ఎవరు అంటే ఇస్సాకు కాదు. ఎవరు? యేసుక్రీస్తు అండి. యేసుక్రీస్తు ఈ ప్రపంచానికి భౌతిక పరంగా, ఒక ఫిజికల్గా వాగ్దానం చేయబడిన పుత్రుడుగా ఇస్సాకు కనబడిన, దేవుని యొక్క ప్రణాళికబద్ధంగా, దేవుని యొక్క సంకల్పానుసారంగా ఆయన ప్రారంభం మొదలుకొని ఇప్పటి వరకు ఒక ప్రణాళికబద్ధంగా ఒక దేశాన్ని ఎన్నుకున్నాడు. ఆ దేశమే యెరూషలేము, ఇజ్రాయేలు దేశం అన్న సంగతి మనకు తెలుసు. పాలస్తీనా. అక్కడ ప్రారంభమైనటువంటి దేవుని యొక్క దేవుని యొక్క సంకల్పం, వాటి ప్రణాళిక. నేను చాలా సందర్భాల్లో, నా ప్రసంగాల్లో కొన్ని సందర్భాల్లో చెప్తూ ఉంటాను, ప్రభుత్వం వారు ఏదైనా ఒక పథకాన్ని ప్రవేశపెట్టి ఆ పథకాన్ని రాష్ట్రమంతా ఒకేసారి అమలు చేయడు. పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక మండలాన్నో లేదా ఒక జిల్లాన్నో ఎన్నుకుంటారు. ఎన్నుకున్న తర్వాత అది సక్సెస్ అయితే మిగిలిన జిల్లాలకు దాన్ని ఏం చేస్తారు? అమలు పరుస్తాడు. ఏమండి, ఆరోగ్యశ్రీ ఉందండి, మనకు బాగా తెలుసు. ఆరోగ్యశ్రీ పథకం అనేది ఒకేసారి రాష్ట్రంలో అమలుపరచలే. ఏమండి, ఏదో కొన్ని జిల్లాలు తీసుకున్నాడు ఆయన. ఎవరైనా? దివంగత ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కడప జిల్లాని, మన పశ్చిమ గోదావరి జిల్లాని ఎన్నుకున్నాడు ఆయన. 2 జిల్లాలే. ఫస్ట్ అది సక్సెస్ అయింది, విజయవంతమైందండి. ఎప్పుడైతే సక్సెస్ అయ్యిందో అన్ని జిల్లాలకు దాన్ని ఏం చేశారు? ఆయన అమలు పరిచాడు. అర్థమవుతుందా? దేవుడు ఎలాంటి మనసున్నవాడు అంటే, నా సంకల్పం, నా ఉద్దేశాలు అన్నీ కూడా ప్రపంచవ్యాప్తం అవ్వాలి, భూ దిగంతముల వరకు కూడా నాకు సాక్షులై బ్రతకాలి.
నా పిల్లలు. సంతానమంతా నా కొరకు బ్రతకాలి అనుకుని దేవుడు ఏం చేశాడంటే ఫస్ట్ భూమి యొక్క మధ్య భాగాన ఉన్నటువంటి యెరూషలేమును ఎన్నుకున్నాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు దేవుడు. అక్కడ నుండి నలుదిశలు నా పిల్లలు వ్యాప్తి చెందాలి, నా ప్రణాళిక, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చే పిల్లలు నాకు కావాలి అని, విస్తరించాలి అని అక్కడ ప్రారంభమైందండి ఈ పథకం. ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేశాడు. ఆ ఇంప్లిమెంట్ చేసే క్రమములో మొట్టమొదటిగా అబ్రహాముని ఎన్నుకున్నాడు దేవుడు. మీకు అర్థమైందండి? ఆదాము ద్వారా సంతానము భూమి మీదకి వచ్చినా ఆదాము ద్వారా 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికి భూమి మీద నరులందరూ ఏమైపోయారు? చెడిపోయారు. అంటే తప్పలన్నీ అయిపోయినాయి, లేచిపోయినాయి జలప్రలయంలో. ఏమండి? ఇక అబ్రహాము గారి ద్వారా తన సంకల్ప, అబ్రహాము దేవుని నమ్మేను, అది నీతిగా ఎంచబడింది. అందుకనేనండి నేను అబ్రహాము దేవుడు అని చెప్పుకునే దేవుడు సిగ్గుపడడు అని రాయబడి ఉంది. సజీవులకే దేవుడు అంటే అబ్రహాము గారు సజీవుడేనా? ఇప్పటికీ కూడా ఖచ్చితంగా సజీవుడే. మనిషి చచ్చిపోగానే, భక్తుడు చచ్చిపోగానే వెళ్ళగానే ఎక్కడికి వెళ్తాడు? ఫస్ట్ అబ్రహాము రొమ్మును అనుకుంటూ వెళ్ళిపోతాడు. అంటే అబ్రహాము గారు ఉన్నారా? ఉన్నాడు. ఇప్పుడు వాగ్దానం చేయబడిన పుత్రుడు ఎవరు అంటే ఈ బాహ్య ప్రపంచానికి ఇస్సాకు అని మాత్రమే తెలుస్తుంది కదా. ఆది మత్తయి సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాలు. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. ఏమంటే అబ్రహాము కుమారుడు ఎవరు? ఇస్సాకు అనలేదేంటి అక్కడ? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన ఏమండి యేసుక్రీస్తు వంశవళ. చదవండి. అబ్రహాము ఇస్సాకు కన్నాడు, ఇస్సాకు యాకోబు కన్నాడు, యాకోబు యోదా అతని అన్నదమ్ములు అన్నాడు, యోదా అతని అన్నదమ్ములు అన్నాడు. యోదా ఫస్ట్ ఎవరున్నారు అక్కడ? యోదాని ఎందుకు మెన్షన్ చేశాడు తెలుసా? ఆ గోత్రములో నుండి రాబోతున్నాడు అబ్రహాము సంతానం. ఆ గోత్రంలో నుండి రాబోతున్నాడు. ఏమండి? అదంతా మీరు చదువుకుంటేనండి మత్తయి సువార్త చాలా అద్భుతంగా ఉంటుంది, కానీ అర్థం కాదండి చాలామందికి. చాలామంది కష్టపడాలండి. బైబిల్ అండి ఎంత సింపుల్గా అయిపోతుందో. ప్రియమైన దేవుని పిల్లారా, ఏమండి ఒక్కసారి చూడండి, ఒకసారి అపోస్తుల కార్యములు చూడండి, ఒకసారి 3వ అధ్యాయం 25 వచనం చూడండి. హలో ఏమి అమ్మా? ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీయు ఆశీర్వదింపబడునని చెప్పి నీ పితరులతో చేసిన నిబంధనకును. ఏమండి? భూలోక వంశములన్నీ ఏమైపోతాయి? ఆశీర్వదింపబడతాయంటండి. ఆశీర్వదింపబడతాయంటండి. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లలారా, అబ్రహాము గారండి యేసుక్రీస్తుని చూడాలని చాలా ఆశపడ్డాడు. తెలుసా మీకు? తెలుసండి? 8వ అధ్యాయం 56 వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయం 56 వచనం. అబ్రహాము గారిని, యేసుక్రీస్తు వారిని అబ్రహాము గారు చూడాలని చాలా తాపత్రయపడ్డాడంటండి.
మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించాను. ఏంటి యేసుక్రీస్తు అని అబ్రహాం ఎప్పుడు చూశాడండి? ఈ మాట చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు సిలువ యాగం జరగలేదు అంటే ఆయన చనిపోలేదు. చనిపోతే ఎక్కడికి వెళ్తాడు? ఆయన పరదేశికి వెళ్తాడు. పరదేశంలో ఎవరున్నారు? అబ్రహాం ఉన్నాడు. ఆ సందర్భాన్ని చెప్తలేదు ఇక్కడ యేసుక్రీస్తు వారు. ఈయన బ్రతుకున్నాడు అప్పటికే. ఏదో పరదేశం వెళ్ళగానే ఆయన రొమ్మును అనుకుంటా వెళ్ళినప్పుడు అబ్రహాము గారు యేసుక్రీస్తు వారిని చూసి సంతోషపడతారు. అది కాదు ఈ సందర్భం. అప్పటికే ఆయన సిలువ ఎక్కలేదు. మరి ఎక్కడ చూశాడు అంటే రాజులతో యుద్ధాలు చేసి అన్య రాజులను సంహరించి వస్తున్నాడు అబ్రహాము గారు. వస్తున్నప్పుడు మెల్కీషెదెకు ఎదురయ్యాడండి, షాలేము రాజు. ఆ మెల్కీషెదెకు ఎవరో కాదు, యేసుక్రీస్తు వారేనండి. యేసుక్రీస్తు వారే. అప్పుడు లేవీయులు అనేవాళ్ళు దేవునికి యాజక ధర్మాన్ని నిర్వహించేవాళ్ళు. వాళ్ళు లేవీ గోత్రం కేవలము దేవుని పూజారులు, అంతే. దేవుని పూజారులు ఎవరాళ్ళు? లేవీయులు. ఆ లేవీయులు అప్పటికే అబ్రహాము గర్భములో ఉన్నారు. ఇస్సాకు పుట్టలేదు. ఇస్సాకు గర్భాన యాకోబు పుట్టాలి, యాకోబు గర్భాన లేవీయుడు పుట్టాలి. 12 గోత్రాలు ఒకటి కదా ఆయన, అవునా? ఈ యేసుక్రీస్తు వారు అబ్రహాము గారిని కలిసినప్పుడు, మెల్కీషెదెకుగా ఉన్నప్పుడు, యేసుక్రీస్తు వారు అబ్రహాము గారు ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు కలిసినప్పుడు ఇస్సాకు పుట్టలేదు. ఇస్సాకు పుట్టాలి. ఇస్సాకు కడుపున ఎవరు పుట్టాలి? యాకోబు పుట్టాలి. యాకోబు కడుపున లేవీయుడు పుట్టాలి. ఇప్పుడు లేవీయుడు మిగిలిన గోత్రకర్తలు ఇస్సాకు వీళ్ళ ముగ్గురు కూడా ఎక్కడున్నారు? ఎవరి గర్భంలో ఉన్నారు? అబ్రహాము గర్భములో ఉన్నారు. చూసారా? అబ్రహాము గర్భంలో ఉన్నారు కనుకనే ఎప్పుడైతే అబ్రహాము గారు యేసుక్రీస్తు వారిని చూశాడో సంతోషపడిపోయాడండి. సంతోషపడిపోయాడు. అక్కడ 10% 10వ వంతు పుచ్చుకోవాలి. ఎవరు? లేవీయులు. ప్రజల దగ్గర నుండి దశమ భాగంతోనే వాళ్ళు ఏం చేయాలి? పోషించబడాలి. వాళ్ళు ఇస్తేనే దేవుని యొక్క యాజక ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తారు, వాళ్ళు పోషించబడతారు కదా. అంటే లేవీయులకి ప్రజలే దశమ భాగం ఇవ్వాలి. అయితే అబ్రహాము గారు మెల్కీషెదెకు గారికి అంటే యేసుక్రీస్తు వారికి దశమ భాగం ఇచ్చాడండి. లేవీయులు ఇచ్చారన్నమాట. అబ్రహాము గారు ఇచ్చిన దేవుడు ఏమన్నాడంటే లేవీయుడు ఇచ్చినట్టుగా భావించాడు. ఇదంతా మీరు హెబ్రీ పత్రికలో రాయబడి ఉంటుందండి. ఏమండి, మీకు అర్థమైందా? చూపించిన హెబ్రీ పత్రికలో రాయబడి ఉంటుంది. ఒకసారి చూడండి, ఒకసారి ముగించేస్తానండి. కొంచెం ఆరోగ్యం కూడా సహకరించట్లేదు. ముగించేస్తాను, త్వరగా ముగించేస్తాను. ఒకసారి చూడండి, ఒకసారి హెబ్రీ పత్రిక అమ్మా 7వ అధ్యాయమా చూడండి ఒకసారి. రాజులను అమ్మ హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనమా? రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని ఎవరు ఆశీర్వదించినో ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చినో ఆ షాలేము రాజు మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీషెదెకు నిరంతరము యాజకుడై ఉన్నాడు. మొదట నీతికి రాజని, తరువాత సమాధానమునకు రాజని
అర్థం ఇచ్చినట్టు షాలేము రాజు అని అర్థం. ఏమంటే లేవీలే పుచ్చుకోవలసిన దశమ భాగం లేవీలే మెల్కీషెదెకుకు దశమ భాగం ఇచ్చారు. ఎప్పుడు అబ్రహాము గర్భంలో ఉంటే లేవీలే ఇచ్చినట్టుగా దేవుడు వాళ్ళకి ఆయన భావించాడు. అప్పుడు లేవీలు పుట్టలే, గర్భంలో ఉన్నారు, అబ్రహాము గర్భంలో ఉన్నారు. ఆ సందర్భములో యేసుక్రీస్తుని చూశాడు అన్నమాట. అందుకనే ఆ కోడ్ అక్కడ సందర్భాన్ని యేసుక్రీస్తు వారే కదండి ఆయన కూడా, శాలిమరాజు గారు అంటే అప్పుడు చెప్తున్నాడు అన్నమాట. మళ్ళీ చదవండి అన్నమాట. యోహాను సువార్త 3వ అధ్యాయము 25వ క్షమించండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని అది చూచి సంతోషించాడు. సరే, అసలు సంగీతానికి వచ్చేద్దాం. చూడండి, గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడిను. అదిగోండి, ఆయన అనేకులను గూర్చి చాలా చాలా జాగ్రత్తగా పరిశీలించాలి మీరు. దేవుడు ఆయనను ఉద్దేశించి అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకు అన్నడా అమ్మా? నీ సంతానములకు అని చెప్పలేదు సుమా, ఒకని గూర్చే చెప్పాడు. ఒకని గూర్చే. ఒకసారి వెళ్ళిపోదాం మళ్ళీ. ఆదికాండం 15వ అధ్యాయం. ఆదికాండం 15వ అధ్యాయం 4వ వచనం చూడండి. యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. మరియు ఆయన వెలుపలికి తీసుకొచ్చి ఆకాశం వైపు తేరు చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని, నీ సంతానం అలాగవునని చెప్పెను. అతడు నీ సంతానము అలాగునని అవుతుందని చెప్పాడు. సంతానములు అన్నాడా? అందుకని ఇందాక మీకు మాట సంతానము అంటే ఒకని గూర్చి. ఆ ఒకని గూర్చన్న సంగతిని ఇక్కడ రాయించలేదు, గలతీలో రాయించాడు. చూడండి, మళ్ళీ చదవండి. అది 3 గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. నీ సంతానములకు అని చెప్పలేదు అక్కడ, ఇప్పుడేగా చదువుకున్నాం. ఒకని గూర్చి అన్నట్టుగా నీ సంతానమునకు అనెను. ఆ సంతానం క్రీస్తు. ఇదేంటండి, ఎంత ఆశ్చర్యంగా ఉందండి. ఎక్కడో ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం తన ప్రణాళిక, సుమారు 5,000 అనుకోండి, లేకుంటే 3,000 అనుకోండి. అబ్రహాము గారి కాలానికి యేసుక్రీస్తు వారు ఇప్పుడు 1వ శతాబ్దం రాసిన కాలానికి ఏమండి, అప్పుడు రాయించిన మాట వాగ్దాన పుత్రుడు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు అండి. ఆ ఇస్సాకుతో పని ఏంటండి మనకి చెప్పండి. ఇస్సాకు ఎక్కడ వాడండి? అక్కడ వాడే, యెరూషలేము వాసి, ఇశ్రాయేలీయుడు. అది భౌతిక సంబంధమైన వాగ్దాన పుత్రుడుగా కనబడుతున్న అసలు వాగ్దాన పుత్రుడు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు అంటే. అందుకనే భూలోకములో ఉన్న వంశములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. ఇందాక చదువుకున్నామా? ఏ సంతానం? ఇస్సాకు అనుకుంటున్నారా? యేసుక్రీస్తు వారి సంతానం.
ఆ సంతానం ఎవరు? క్రీస్తే. మళ్ళీ చదవండి ఒకసారి 3:16. ఒకని గూర్చి అన్నట్టు కాక, చదవండి. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానము చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు కాక సంతానములకు అని చెప్పలేదు. ఒకని గూర్చి అన్నట్టే సంతానమునకును అనెను. ఆ సంతానం ఎవరు? క్రీస్తు. మీకు డౌట్ రావాలండి, ప్రశ్నలు వేయాలి. ఏంటో తెలుసా? ఆకాశ నక్షత్రాలు చూడు అబ్రహాం అన్నాడు కదా, మరి అది ఒకటే ఉంటుందా ఆకాశంలో నక్షత్రాలు? కదా, ఒకటి కాదు, చాలా ఉంటాయి. అలాగైపోతుంది నీ సంతానం అన్నాడు. మళ్ళీ ఇదేంటి ట్విస్ట్ కదా? నిజమేనండి, ఆకాశ నక్షత్రాలు అయిపోతాయండి. క్రీస్తును ఎవరైతే సొంత రక్షకునిగా అంగీకరించారో, క్రీస్తును ధరించుకున్న ప్రతివాడు కూడా అబ్రహాము సంతానమే. గలతీయుల పత్రిక 3:25 చదవండి. అయితే విశ్వాసం వెల్లడైంది కనుక అమ్మా యేసుక్రీస్తు యందు మీ అందరూ కూడా విశ్వాస మూలముగా దేవుని కుమారులుగా ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దానం ప్రకారము వారసులై ఉన్నారు. చూసారా, అబ్రహాము సంతానం ఎవరు? మనమే. ఎలా అయ్యాం? క్రీస్తును ధరించుకున్నాము కనుకనే మనం కూడా ఎవరు? అబ్రహాము సంతానమే. ఆకాశ నక్షత్రాలు అవుతున్నామా? ఉన్నారా? ప్రపంచవ్యాప్తమైందా క్రైస్తవ్యం? 850 కోట్ల మందిలో 400 కోట్ల మంది ఈరోజు క్రైస్తవులండి. గణాంకాలు చెప్తున్నా లేటెస్ట్గా. నీ చేతనైతే ఆకాశ నక్షత్రాలు చూడు, లెక్కించు. ఇసుకు రేణువు చూడు, లెక్కించగలవా? అలాగైపోద్దాయి అబ్రహాం నీ సంతానం, నువ్వు, నీ కొడుకులు, నీ పిల్లలు, వారసులు. ఏమండి, అంత ఆశ్చర్యంగా ఉందో చూసారా? ఏమండి, ఇప్పుడు గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని లేదు, యూదుడని లేదు, స్వతంత్రుడని లేదు, పురుషుడని లేదు, క్రీస్తు అని స్త్రీ అని లేదు, అందరూ క్రీస్తులో ఏకమైపోయాం. ఎలా? క్రీస్తును ధరించుకుంటే అందరూ కూడా అబ్రహాము సంతానమే, వారసులమేనండి. జక్కయ్య దగ్గరికి వెళ్దామా? జక్కయ్య గారు తెలుసు కదా, వద్దులేండి రిఫరెన్స్. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఎలాగయ్యాడు? క్రీస్తుని నమ్మాడు. ప్రేమిన వల్ల యేసును సొంత రక్షణగా అంగీకరించాడు. ప్రభువా, నీ మాటలు చూస్తుంటే నా బ్రతుకు పరమార్థం అర్థమైపోయింది. ప్రభువా, నాకు అర్థమైపోయింది నాయన. నేను దేవుని కుమారున్నా, నాకెవరు చెప్పలేదే. నన్ను ఒక పాపిగా, పాపాత్ముడుగానే నన్ను అందరూ చీకొట్టారే తప్ప, నువ్వు దేవుని కుమారుడు అయ్యా, నువ్వు సాక్షాత్తు దేవుని నుండి వచ్చిన వాడు అయ్యా అని ఒక్కడంటే ఒక్కడ చెప్పలేదు మీరు తప్ప. అవునా ప్రభువా, ఎన్ని మంచి మాటలు చెప్పావయ్యా నా జీవితం గురించి. పాప భూయిష్టంగా, ఒక దుర్మార్గుడుగా, అసహ్యుడుగా లోకానికి కనపడుతున్న నన్ను ఇన్ని మంచి మాటలు చెప్పావు కదయ్యా.
అందుకని నువ్వన్నీ నమ్మేస్తానయ్యా, మారు మనసు పొందుతాను, రక్షకునిగా, సొంత రక్షకునిగా నిన్ను నేను స్వీకరిస్తానయ్యా, స్వీకరిస్తాను ప్రభువా అనగానే ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. చూసారా ఎంత గొప్ప సంగతి ప్రేమ వల్ల. అబ్రహాము సంతానం ఎవరు? క్రీస్తు. క్రీస్తు ద్వారా మనం స్త్రీల కూడిక అని పెడతారు చాలామంది. పెట్టారా? పురుషుల కూడిక, స్త్రీల ఆరాధన. విన్నారు? ఇది ఇంకా బాగుంటుంది. ఇది పురుషుల ఆరాధన, యవ్వనస్తుల ఆరాధన. అసలు క్రీస్తులో ఉన్న వాళ్ళందరూ ఏకమై ఉన్నామని బైబిల్ చెప్తే మళ్ళీ నేను పురుషుల ఆరాధన, క్రీస్తు ఆరాధన, లేదంటే స్త్రీల ఆరాధన, యవ్వనస్తుల ఆరాధన, ఇలా వేరు చేసి ఒక జెండర్ ఫీలింగ్స్ తీసుకొచ్చేస్తున్నారు సార్. నీకు అర్థమైందా? క్రీస్తులో అందరూ ఏమైపోయాం? ఏకమై ఉన్నాం. ఇప్పుడు క్రీస్తులో పురుషుడని లేదు, స్త్రీ అని లేదు అని ఉందా? లేదా పురుషుడని ఉంది, స్త్రీ అని ఉందని ఉందా? పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, అందరూ క్రీస్తులో కూడా ఏకమైపోయాం. మనం ఆత్మీయంగా ఒక్కటే కనబడుతున్నా, స్త్రీగా పురుషుడిగా కనబడుతున్నా, మనం అందరం ఎవరు? ఏకమై ఉన్నాం ప్రేమైన దేవుని పిల్లలు. పురుషుడు స్త్రీ అని లేదు, కేవలం భౌతికంగా మనం కనబడడానికి. నాలో ఒక పురుషుడిగా నాలో ఉన్న ఆత్మకే పురుషులింగం స్త్రీలింగం ఉండదు. మీకు అర్థమైందండి? మీకు అర్థమైందా ప్రేమిన వాళ్ళరా? స్త్రీలో ఉన్న ఆత్మ దేవుని నుండి వచ్చిందండి, పురుషుల్లో ఉన్న ఆత్మ దేవుని నుండి వచ్చింది. మీకు అర్థమవుతుందా? అందరూ ఏకమై ఉన్నాం క్రీస్తులో. నేను ఇండియన్స్ని, నేనేమో పాకిస్తాన్ వాడిని, నేనేమో లండన్ వాడిని, అమెరికా వాడిని ఉందా? లేదు. అందరినీ ఏకం చేసేసాడు. చూసారండి? ఆ అబ్రహాము సంతానమే క్రీస్తు ప్రేమిన వాళ్ళు. ఒక్కటిగా ఉండాలి, క్రీస్తులో ఒక్కటే మనం, ఐక్యం. చూసారా? చివరికి ఒక మాట చూపిస్తాను, చూడండి ఒకసారి. చివరిగా చూడండి ఒకసారి. ఏమండి 29 వచ్చిన చూడండి ఒకసారి. గలతీ 3:29. అమ్మా, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు ఏమన్నాడు? అబ్రహాము యొక్క సంతానమయుండి. ఎవరు? మీరు క్రీస్తు సంబంధులైతే అబ్రహాము యొక్క సంతానమయుండి వాగ్దానం ప్రకారంగా వారసులై ఉన్నారు. ఏమండి 22 వచ్చిన చూడండి. 4వ అధ్యాయం 22 వచ్చిన చూడండి. ఇచ్చి ముగించేస్తాను. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 వచ్చిన నుండి చదవండి. బాగా చదవండి. దాసి వలన ఒకడును, స్వతంత్రురాలి వలన ఒకడు. దాసి వల్ల ఎవరు పుట్టారు? ఇష్మాయేలు పుట్టాడు. స్వతంత్రురాలు అంటే ఎవరు? సారా గారు, సొంత భార్య, చేర్చుకున్నవాడు, కట్టుకున్నవాడు. చదవండి. ఇస్సాకు పుట్టాడు. అమ్మా, 2 కుమారులు అబ్రహామునకు కలిగిరని రాయబడి ఉన్నది కదా. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారంగా పుట్టాడు. ఎవరో? ఇష్మాయేలు. స్వతంత్రాల వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టాడు. ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నాయంటండు. ఎలాగా చెప్పబడి ఉన్నాయంటే కింద చెప్తున్నాడు చూడండి. ఎవరు దాసి వలన పుట్టినవాడు, ఎవరు దాసి,
ఎవరు స్వతంత్రురాలు అని ఈ రెండింటిని దేవుడు అలంకార రూపంగా చెప్పబడుతున్నదంట. ఆ ఎవరు ఏంటో చూడండి కింద. ఈ స్త్రీలు 2 నిబంధనలు. ఎవరా స్త్రీ? ఒకరు సారా, ఒకరు హాగరు. ఓకేనా? ఈ స్త్రీలు 2గా ఉన్నారట నిబంధన. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైన దాస్యములో ఉండుటకు పిల్లలు కనును. ఇదన్న మాట్లాడి హాగర్ ఎవరు? సీనాయి పర్వతం మీద ఉన్న సంబంధం. సీనాయి పర్వతం అన్నమాట. ఏమంటే సీనాయి పర్వతం ఎక్కడుందో తెలుసా? అరేబియా దేశంలో ఉందండి. అరేబియా కంట్రీలో ఉందండి. ఇప్పుడు ఉంది అక్కడేనండి. మొన్న ఉగ్రవాదులు రష్యా విమానాన్ని కూల్చేశారు 2 ఏళ్ల క్రితం. మిస్టరీగా ఉంది. రష్యా విమానం వెళుతుంటే ఉగ్రవాదులు కూల్చేశారు. ఐసిస్ తీవ్రవాదులు. ఎక్కడ పడిపోయింది? వెళ్ళి కరెక్ట్గా సీనాయి కొండ మీద పడిపోయింది. వెళ్ళి అప్పుడు వెలుగులోకి వచ్చిందండి సీనాయి పర్వతం ప్రపంచానికి. ఏమంటే నిజంగా బైబిల్ అంత గొప్ప వచ్చేసారా? అందుకు భౌగోళికంగా కూడా ఆలోచిస్తేనండి చాలా అద్భుతం అండి బైబిల్. అద్భుతం. ఎవరు? రెండో స్త్రీ చదవండి. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. ఇందుకు కనని గొడ్రాల సంతోషించు, ప్రసవ వేదన పడినదానా బిగ్గరగా కేకలు వేయు. ఏలయనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉంది. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె, అది మనము కూడా ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారుల వలె ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఎలాగూ హింస పెట్టినో ఇప్పుడు అలాగే జరుగుతుందండి. ఏమండి ఈరోజు క్రైస్తవులను ఇబ్బంది పెట్టేస్తున్నారు లేదా? అవునా చెప్పండి. హింస పెట్టేస్తున్నారు, బాధలు పెట్టేస్తున్నారు. చూసారా? మనము కూడా ఎలాంటి వాళ్ళు అంటున్నాడు దేవుడు. వాగ్దానమును బట్టి పుట్టిన వాళ్ళమే. మనం కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము. ఎలాగంటే అబ్రహాము ద్వారా ఆయన సంతానము క్రీస్తు అయితే, ఆయన ధరించుకున్న మనము క్రైస్తవులమైతే, మనము అందరము కూడా అబ్రహాము సంతానమే. అందుకనే ఆకాశ నక్షత్రముల వలె సంతానము వృద్ధి చెందుతుంది అన్నాడు. ప్రేమ వల్ల ఆ సంతానం ఎవరు? క్రీస్తు. ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడు పరిశుద్ధుడు మాకన తండ్రి, గొప్ప దేవుడు నాయన, ఆరాధనలో భాగంగా తండ్రి మీ పిల్లలకు అద్భుతమైన విషయాన్ని తెలియజేశానని నమ్ముచున్నాను తండ్రి. నాయన ఎక్కడా కూడా దొరకనిది నాయన ఈ మహాజ్ఞానం. మా బ్రతుకు పాఠాన్ని, మా బ్రతుకు పుస్తకంగా నాయన మా చేతిలో పెట్టి ఎన్నో విలువైన సంగతులు తండ్రి రాయించి మా జీవితాలు మార్చుకొనుటకు, సరిచేసుకొనుటకు నాయన మాకు ఎంత అవసరమైన పుస్తకం నాయన ఈ బైబిల్. ఈ ప్రపంచానికి తలమాలికంగా ఉండి అనేకులకు నాయన మిమ్మల్ని వారసులుగా, మీకు వారసులుగా చేయటకు మాకు కృప చూపించాలి. మీ కుమారుడైన యేసు క్రీస్తును ధరించుకుంటే అబ్రహాము వారసులుగానే, కుమారులుగానే మీరు భావించారు నాయన తండ్రి. మేమందరము కూడా ఏకమై
స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దేశాలుగా నాయన వర్గాలుగా విభాగింపబడి బ్రతుకుతున్న తండ్రి ఈ ప్రజానికానికి క్రీస్తులో అందరూ ఏకమై ఉన్నామని మేము తెలుసుకున్నాం తండ్రి. మా జీవితాలు మీకు అప్పగిస్తున్నాం నాయన. గడిచిన రాత్రి ఎంతో దిగ్విజయంగా మహాసభలు విజయవంతం చేశారు నాయన తండ్రి. ఇంకా నువ్వు అనేక కార్యక్రమాలు ఈ సంఘాల ద్వారా నాయన జరుపులాగా కృప చూపించమని వేడుకుంటూ జరగవలసిన మిగిలిన కార్యక్రమాన్ని తండ్రి జరిపించవలసిందిగా వేడుకుంటూ యేసువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన వచ్చినాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.